పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పరమానంద రూపిణి పాలయమా వీణాపాణి విమల స్వరూపిణి రూపిణి పాలయమా కన్యాకుమారి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పరమానంద రూపిణి పాలయమా కామాక్షి మధుర మీనాక్షి ఈశ్వరి రాజరాజేశ్వరి ఈశ్వరి పాలయమా బ్రహ్మానంద రూపిణి పాలయమా మంజుల భూషిణి మంగళదాయిని మధుర మీనాక్షి పాలయమా రాజరూపిణి రాజరాజేశ్వరి చక్రవాహిని పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పరమానంద రూపిణి పాలయమా అన్నపూర్ణాదేవి చాముండేశ్వరి విశ్వవినోదిని పాలయమా అంబ జగదీశ్వరి ఆశాయాంబరి కాళి పరాశక్తి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పరమానంద రూపిణి పాలయమా బిందు కళాధరి సుందర రూపిణి చంద్రబింబముఖి పాలయమా శ్రీదేవి అక్కడ ఉంటుంది చూడమ్మ ఫ్రిడ్జ్లో అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి పాలయమా మరిన్ని మొత్తం ప్లాస్టిక్ దాంట్లో ఇంకా డబ్బా కళ్యాణ్ స్వామి కడ్డీలు వెలిగించి రెడీగా పెట్టి శ్రీ సూక్తం అయ్యే లోపల పూలు మరిగిన వచ్చాయి. ప్రతి ఒక్క ముత్తైదు మీద తల మీద పూలు వేస్తూ ఉండాలి. 9 రౌండ్లు తిరగాలి. తర్వాత మీరు మంత్రం ప్రారంభించాలా. 2 కనులు మూసుకోవాలా. చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చోండి. కాలు ఇలా మడవాలి. మీరు కూర్చోలేని వరకు ఇట్లా కొద్దిగా అడ్జస్ట్ అయ్యింది. మంత్రం యోగా వస్తే వాళ్ళైతే చేయగలరు బాగా ప్రశాంతంగా మనసులో అమ్మవారినే పెట్టుకొని ఐం హ్రీం శ్రీ మంత్రం చెప్తూ ప్రశాంతంగా కూర్చోండి. మిమ్మల్ని పూజ చేసేటప్పుడు మానవ ఆలోచన కనిపిస్తే మనల్ని మన దోషం ఖచ్చితంగా దైవశక్తిని మీరు చూసినట్టుగా ఉండాలి. మర్చిపోవద్దు. సరేనా? మీకు ఇబ్బంది అయితే ప్రశాంతంగా కూర్చోండి. అట్లా కాకుండా లక్ష్మీదేవి అల్వేరమంగా తయారు కూర్చొని అలా కూర్చోవాలి. మాట్లాడదమ్మా. అమ్మ తల మీద పూలేస్తూ విగ్రహాన్ని పూజించినట్టుగా పూజించు. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హిరణ్యవన్నాం 9 రౌండ్లు తిరగాలి. హిరణ్యవన్నాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం మృదవత్యాం హస్తినార ప్రబోధినీం శ్రియం దేవీ భవక్వయే శ్రీర్మా దేవీ ద్విషుదాం కాంసోస్మినాం హిరణ్యప్రాకారమాత్రం తృప్తాం తత్పయంతీం పద్మే స్థితాం పద్మవన్నాన్ త్వామిహో ప్రక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాత్మలం తిం శ్రియం లోకే దేవజిష్టాముదారాం
तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणुस्यतां वृणे आदित्यवन्ने तपसोऽधिजातो वनस्पतिस्तवः तस्य बलान् तपसा नदन्तमायन्तरायच्च वाक्या लक्ष्मीः उपैतमां देवसहमननासावः प्रादर्भूतोऽस्मिराष्टेऽस्मिन् कीर्तवन्तुं ददातु मे सन्ध्यभासामलां ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहम् अभूतसमुद्यं च सर्वां निम्नतमगृहात् गन्धद्वारां द्रादृशां नित्यपुष्टां करिशनीम् ईश्वरीगुं सर्वभूतानां त्वामिहो प्रक्वये श्रियम् मनसक्कामकूते वाचसकमसीमहि वसूनां रूपमन्यस्य मयि श्रीश्रेदां व्यसः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दम श्रियं वासयामि कुले मातरं पद्ममालिनीम् आपसृजं च सिद्धान् चिक्लेतिर्वसतु मे गृहे निसदेवीं मातरं श्रियं वासयामि कुले आर्द्रां पुष्करिणं पुष्टं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यक्करिणं यष्टं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां मावह जातवेदो लक्ष्मीं मनपगामिनीं यस्यां हिरण्यं प्राभूतं गावो दास्योऽस्यां विन्देयं पुरुषानहं श्रिये जातः श्रिया निर्याय श्रियं वयोदरिदभ्यो ददातिः श्रियं वसानमृतत्वमायन्त भवन्ति सत्यस्य मिदामि तद्रौ।